హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా అయితే 1 కప్పు బియ్యం, అలానే 1.5 కప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని 2 టైమ్స్ 3 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత అందులో 1 స్పూన్ మెంతులు వేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టేయాలండి. పొద్దున్నే నానిన తర్వాత వాటిలోకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర కూడా వేయాలి. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి ఒక గరిటెతో అయితే మొత్తం కలపాలండి. మిక్స్ అయ్యేలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం పల్లీలు, పుట్నాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసి ఇప్పుడైతే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దానికోసం అయితే చట్నీలోకి పోపు అయితే పెట్టేసేయాలండి. పోపు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టు అనేది పల్చగా అయితే వేసుకోవాలండి. ఎంత పల్చగా వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది పెసరట్టు. కొంచెం థిక్గా వేసుకున్నామంటే అది కొంచెం మెత్తగా అనేది ఉంటుందండి. క్రిస్పీనెస్ అనేది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు దాని మీదకి కడప స్టైల్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, కారం అండి మిక్సీ పట్టి ఇలా దోశ మీద వేసి స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఇలా మొత్తం ఆనియన్స్ వేసేసి దానిపైన కొంచెం ఇలా ఆయిల్ వేసి కొంచెం దోశ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత అట్టు తిప్పి వేయకుండా అలానే వన్ సైడ్ అనేది మనమైతే కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత వేడి వేడి పెసరట్టు అయితే రెడీ అండి. చూడండి పెసరట్టు ఎంత క్రిస్పీగా ఉందో చూడండి.